Namaskar, Namaste, Vanakkam. Hi, I'm Pawan Kalyan. First of all, I'd like to thank you for receiving my film Balu with such an overwhelming response. When at first they told me that they're going to screen Balu in South Africa, I never thought you're going to receive it in this way. Later, as they had been sending me the clips and the way they wrote reviews about Balu, it was a nice and pleasant surprise for me. And South Africa has a special place in my heart. So many good things happened to me in South Africa while I was shooting for my sixth film, Badri. గత కొద్ది రోజులు 2-3 చోట్ల జరిగిన సంఘటనలు, ఈరోజు చాలా చోట్ల జరిగిన సంఘటనలు అన్నయ్య చిరంజీవి గారికి మిగతా అందరికి ఎంతో మనస్తాపాన్ని కలిగింది. అన్నయ్య అభిమానిగా మీలో ఒకటిగా మీ బాధను నేను అర్థం చేసుకుంటూ నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి, దయచేసి వీటన్నిటిని ఆపేల్సింది మిమ్మల్ని కోరుతున్నాను. So henceforth my life is going to be very transparent. Whatever issues, how many things which I have to face, I will face it. Even నేను జైలుకి వెళ్ళినా కొన్ని సంవత్సరాలు బయటికి రాకపోయినా నాకేం పర్లేదు, ఎందుకంటే నేను ఏ విధమైన తప్పులు మటుకు చేయలేదు. నేను ట్రాన్స్పరెంట్ గా ఉంటాను. ఐఎమ్ రెడీ ఫర్ ఎనీథింగ్. ఐఎమ్ గోయింగ్ టు గివ్ మై లైఫ్ ఫర్ దిస్ కంట్రీ అండ్ ఫర్ దిస్ హ్యూమన్ బీయింగ్, ఫర్ పీపుల్ ఆఫ్ మై కంట్రీ, no matter who they are, where they are. I'm going to give up my life for this country with inspiration of the leaders whom I adore. Thank you, sir. Jai Hind. ఉద్యమం చాలా తీవ్రంగా నడుస్తుంది. ఆల్మోస్ట్ చాలా పార్టీలు ఇప్పుడు ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా ఉన్నాయి, ప్రత్యేక తెలంగాణ చేయాలనే డిమాండ్ చేస్తున్నాయి. మీరేమంటారు అనేది నా క్వశ్చన్. ఎందుకంటే నేను ఒక సందర్భంలో మీకు నేను ఎట్లా ఆలోచిస్తాను, వ్యక్తిగతంగా మీరు భారతదేశం నుంచి విడిపోవట్లేదు కదా. భారతదేశం నుంచి విడిపోతున్నప్పుడు నేను అభిప్రాయం చెప్తాను. ఇది భారతదేశం నుంచి విడిపోయినప్పుడు సమస్య ఉంది. ఆంధ్ర నుంచి విడిపోతుంది, సెపరేట్ తెలంగాణ అనేది విడిపోవాలి. తెలంగాణ గానీ ఏదైనా సరే అన్ని భారతదేశం అంతర్భాగమే కదా. భారతదేశం నుంచి విడిపోతున్నప్పుడు నేను ఒక భారతీయుడిగా మాట్లాడతాను తప్ప నేను ఒక తెలుగు వ్యక్తిగా నేను మాట్లాడలేను. వక్ఫ్ బోర్డు ఆస్తులను కాజేసిన వాళ్ళని దేశద్రోహి అనరు, దైవద్రోహి అను. నేను మాట మార్చుకుంటున్నాను. హీఈస్ నాట్ దేశద్రోహి, హీఈస్ దైవద్రోహి.